మార్నింగ్ డాడ్. అన్ని ఖర్చులు, ఫీజులు, ఈఎంఐలు అన్ని పోను, ఇవి మిగిలాయి. డాడీ నాకు బైక్ కొనిస్తా అన్నావు. కొందాం నాన్న, ఒక 2 months లో కొందాం. నాన్న మరి నా ఐఫోన్ ఇప్పుడే కదా వచ్చింది. ఏండి కాఫీ తీసుకురానా? ఏండి ఒక మాట అడగచ్చా? ఏమ్మా? అది బాబు బైక్ అడిగితే, పాప ఐఫోన్ అడిగితే ఇచ్చే పొజిషన్లో లేకుండా ఉన్నాము. వాళ్ళ ఫ్యూచర్ ఎలా సెక్యూర్ చేస్తామండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామండి. ఏమ్మా, దానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? స్టాక్ మార్కెట్, స్టాక్స్, షేర్స్ అంటా ఉంటారు గ్రూపుల్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో. మా ఫ్రెండ్ సుజాత వాళ్ళు కూడా ఏదో స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి కోట్లు సంపాదించారంటండి. మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామా? ఏమ్మా, దానికి లక్షల పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి చేస్తాం మనం? నా బంగారం అమ్మేద్దామండి. పుట్టింటోళ్ళు ప్రేమగా పెట్టిన బంగారాన్ని ఎలా అమ్మేస్తాం? పోనీ తాకట్టు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, డబ్బులు తెచ్చి. డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ విడిపించేద్దాం. ప్లీజ్ అండి, ఆలోచించండి పిల్లల భవిష్యత్తు కోసం. కాదమ్మా, దీని గురించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తాం? అవి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ లో అంటున్నారు కదా, అందులో నెంబర్స్ ఉండొచ్చు కదా, డీటెయిల్స్ తీసుకోండి. చేద్దామండి ప్లీజ్. పిల్లల భవిష్యత్తు అంటే చేద్దాం. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే అమౌంట్ మా అకౌంట్ నెంబర్లోకి పంపించవలసి వస్తుంది. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయో మేమే మీకు చెప్తాం. అలాగే మీ తరఫున మేమే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి వచ్చే లాభాల్ని ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో జమ చేయబడుతుంది. కొంచెం కొంచెం కడుతూ పోతే మంచిది కదా, అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం. తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ లాభాలు వస్తాయి. అదే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు చూడవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఎలా చేయాలో మేము చెప్తాం. మీరు చేయాల్సిందలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్లో లోయర్ సర్క్యూట్, అప్పర్ సర్క్యూట్ ఉండడం వల్ల లాభాలు ఆర్జించలేకపోతున్నాం. అదే మనకి మంచి ప్రాఫిట్స్ రావాలంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో మీ డబ్బు పెట్టుబడి పెడితే డబుల్ AAA గోల్డెన్ ఛాన్స్ మేము కల్పిస్తాం. ఇండియా నుండి కొనాలంటే మీ అమౌంట్ డాలర్ రూపంలో ఉండాలి. మీ డబ్బు మా అకౌంట్లో వేయండి, మేము డాలర్ రూపంలో మార్చి ఇండియా నుండి స్టాక్స్ కొంటాం. మీకు అన్ని వివరాలు ప్రాక్సీ వెబ్సైట్ ద్వారా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో తెలియపరుస్తాం. హలో సుజాత, నేను. ఏంటి విషయం? మరి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాం కదా, కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. 5,000 కాస్త 10,000 అయింది, 10,000 కాస్త 20,000 అయింది. అవునా? ఇప్పుడు మాకు చాలా లాభాలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది సుజాత. త్వరలో నీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేస్తాను. నా డబ్బులు దేవుందిలే అక్క, ఇద్దు గాని నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా మా ఆయనకి టెలిగ్రామ్ లో పెట్టిన ప్రాఫిట్స్ చూపించాను. ఆయన కూడా ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దామన్నారు. ఓకే, ఒక నిమిషం, ఏదో ఫోన్ వస్తుంది. ఏమండి చెప్పండి. బంగారం, మన స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. మన అకౌంట్ లో ఇప్పుడు నిజమా? భారీ లాభం కనబడుతుంది. చూడండి, మనం పెట్టిన స్టాక్ డబుల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడదామండి. ఎంత ఎక్కువ పెడితే అంత ఎక్కువ లాభాలు వస్తాయి, అంతేగా? అలాగే మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేద్దాం. అలాగేనండి. సరేనా? సరే. గాడ్, ఎన్నిసార్లు ట్రై చేసినా విత్డ్రా అవ్వదేంటి అమౌంట్? ఓకే ఓకే, ఫోన్ చేస్తా ఉండు. హలో హలో, నేను రవి అండి. మార్నింగ్ రవి గారు. అది మన స్టాక్ మార్కెట్ యాప్ అకౌంట్ ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ విత్డ్రా చేస్తే అవ్వట్లేదు. మీరేం టెన్షన్ పడకండి రవి గారు. మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మాకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కొన్ని ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జీలు ఉన్నాయి, అవి పే చేయండి. మీరు ఎంత తొందరగా పే చేస్తే మీ అమౌంట్ అంత తొందరగా మీ అకౌంట్లోకి వస్తాయి. ఓకేనా? అది కాదు, లాస్ట్ టైం సర్వీస్ ఛార్జ్, సర్చార్జ్ అన్నారు, ఇప్పుడేమో జిఎస్టీ మ్యాండేటరీ కదా సార్. అయినా గవర్నమెంట్ రూల్స్ మీకు అన్ని తెలుసు కదా. ఇది ఒకటి కట్టేస్తే విత్డ్రా చేసుకోవచ్చు కదండి అమౌంట్. అంతే కదా సార్. అయినా మీ డబ్బులు మీరు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది సార్. డన్ అండి, డన్ డన్, వెంటనే Sure. వెంటనే. Thank you, థ్యాంక్ యూ, పంపిస్తున్నాను. రైట్. ఏంటంట? ఇప్పుడు మన దగ్గర కొంచెం క్యాష్ ఉంది, నా అకౌంట్ లో కొన్ని డబ్బులు ఉన్నాయి, మొత్తం కలిపి అదేదో లాస్ట్ జిఎస్టీ కట్టాలంటమ్మా. ఎంత? అదేదో 40,000 ఉంది, అది కట్టేస్తే
మన యాప్ అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. నా సేవింగ్స్ అకౌంట్ కూడా చెక్ చేయండి చూద్దాం సార్. ఒక నిమిషం. యా. యా. కట్టేసాము. ఇవాళ విత్డ్రా చేస్తున్నాము. బాబుకి బైక్, అమ్మాయికి ఐఫోన్, నీ నగలు, ఇంకా కొన్ని సేవింగ్లు, ల్యాండ్లు ఇవన్నీ కొనుక్కుందా. అసలు దిగులే పడకుమా. షేర్ మార్కెట్ లో మస్తు ప్రాఫిట్ పేరుతో మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ళు, జాగ్రత్తగా ఉండండి. అది అది మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ కదా. మనం మోసపోయామ్మా. స్టాక్ మార్కెట్కి సంబంధించిన కాల్స్ ఆర్ మెసేజెస్కి మనం రెస్పాండ్ అయినప్పుడు ఫేక్ టెలిగ్రామ్, వాట్సాప్లో మనల్ని మెంబర్లుగా జాయిన్ చేసి ఏ డీప్ ఫేక్ టెక్నాలజీతో వీఐపీలే పలానా కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అని మనకు సూచనలు ఇస్తున్నట్టు మనల్ని వీఐపీ మెంబర్లుగా మార్చి తక్కువ లాభాలు ముందు చూపించి ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఫేక్ వెబ్సైట్ల సహాయంతో మోసం చేసే అవకాశం ఉంది. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి.